హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సాయి చరిత వ్లాగ్స్ 666. సో ఈరోజు నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నానండి. యాక్చువల్గా ఎప్పుడు నేను నార్మల్గా చేస్తూ ఉంటాను నాకు తెలిసినట్టు, కానీ ఇదైతే నేను యూట్యూబ్లో అయితే చూసి ట్రై చేశాను అనమాట. నిజం చెప్తున్నా, అసలు ఎంత చండాలంగా వచ్చిందో అంత చండాలంగా వచ్చింది. ఇంట్లో వాళ్ళైతే అసలుకి నోట్లో కానీ పెట్టలేదండి. ఎక్కడ మిస్టేక్ జరిగిందో లేకపోతే అసలుకి యూట్యూబ్లో ఫేక్గా పెట్టారో నాకు తెలియదు, కానీ నేనైతే ఖచ్చితంగా ట్రై చేశాను అనమాట. అలాగే చేయాలనేసి ట్రై చేసిన తర్వాత రిజల్ట్ చూస్తే అసలు నాకైతే చాలా బాధేసింది. అన్నీ వేస్ట్ అయిపోయాయి కదా. సో ఇదే అనమాట నాకు చాలా మెయిన్గా బాధేసింది. సో ఇంకైతే నేను యూట్యూబ్లో ఎలా చూస్ చేశానో ఇప్పుడైతే మీకు చెప్తానండి. ఇంకా ముందుగా అయితే ఆయిల్ వేసుకున్నాను. సో ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో లవంగాలు అలాగే పట్ట అంటాం కదా, దాన్ని వేసాను అనమాట. సో అవి వేయించిన తర్వాత అలాగే ఆనియన్స్ అయితే వేసానండి. సో ఆనియన్స్ కానీ వేగిన తర్వాత టమాటా కానీ వేసి దాన్ని వేయించేసాను. ఇందులోనే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేసుకున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ బాగా అయితే పచ్చివాసన పోయేంతసేపు అయితే వేయించుకోవాలండి. సో అది కానీ వేగిన తర్వాత కొంచెం పసుపు వేసాను. పసుపు వేసి మనము చికెన్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, అది కానీ వేసానండి. సేమ్ యూట్యూబ్లో అయితే ఎలా చెప్పారో సేమ్ ప్రాసెస్ నేను అలానే చేశాను, బట్ అస్సలు టేస్ట్ బాగాలేదు. యాక్చువల్గా వచ్చి యూట్యూబ్లో వ్యూస్ కోసం అంతా పెట్టేస్తూ ఉంటారు కదా, ఇంకా అది మనకు తెలియక మనం ఏదేదో ప్రయోగాలు చేస్తూ ఉంటాము. సో ఆ విధంగా నేను కానీ ఇలా చేశానండి. యాక్చువల్గా ఎప్పుడు చేసే విధంగా చేసుంటే అందరూ ఇంట్లో తినుంటారు. ఇంకా యూట్యూబ్లో చూసి చేయడం వల్ల ఇంకా అస్సలు బాగాలేదు. ఇంట్లో కానీ ఎందుకు ఊరికే వేస్ట్ చేసాము అది ఇది అనేసి అన్నారనమాట. సో ఇంకా టమాటో ఎర్రగడ్డలు అన్నీ వేగిన తర్వాత ఇంకా చికెన్ అయితే మనము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, దీనికని వేసేసి అలాగే ఇందులోకి వాడ్చాలన్నమాట. సో ఇందులో ఉండే వాటర్ అంతా అయితే పోవాలండి. అది ఏ విధంగానో ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా చూడండి. అంటే మీరు కానీ మిస్టేక్ చేయకుండా ఉంటారు కదా. నేనైతే ఏం మిస్టేక్ చేయలేదు, యాజ్ ఇట్ ఈజ్ యూట్యూబ్లో ఎలా ఉందో అలానే ట్రై చేశాను అనమాట. కానీ ఎక్కడ మిస్టేక్ అయిందో నాకు అర్థం కావట్లేదు. ఇంకా దీనికి తగినంత ఉప్పు వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. కొంచెం సేపు తర్వాత ఈ విధంగా అయితే చికెన్లో నుంచి అయితే వాటర్ అయితే వస్తుంది. ఈ వాటర్ కానీ బాగా అయితే ఇమిరిపోవాలన్నమాట. సో ఇమిరిపోయిన తర్వాత ఇందులోకి కొబ్బరి అలాగే టమోటా అలాగే ఆనియన్ కానీ 3 కలిపి పేస్ట్ వేసింది 1 కప్ అయితే వేసానండి. ఇందులోనే మనకు ఎంత కారం స్పైసెస్ కొంతమంది ఎక్కువ తింటారు తక్కువ తింటారు కదా. సో మీకు స్పైసెస్ ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే వేసుకొని ఇది కానీ మిరప్పొడి అలాగే ధనియాల పొడి అలాగే కొబ్బరి కానీ పచ్చి వాసన పోయేంతసేపు బాగా అయితే వేయించాలి. సో నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే వేయించండి. జస్ట్ మీరైతే అసలు చూడండి వీడియోని, ఎక్కడ స్కిప్ చేయకుండా. అసలు అంటే ఎలా వచ్చిందో లాస్ట్లో చెప్తానండి నేనైతే. ఇంకా ఇదైతే కొంచెం వేయించిన తర్వాత మనం వాటర్ కానీ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే చికెన్ అనేది ఇంకా బాగా కుక్ అవ్వాలి కదా. సో దీనివల్ల అయితే కొంచెం వాటర్ అనేది కానీ యాడ్ చేసుకొని అలాగే కుక్ అవనివ్వాలండి. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనము వాటర్ అయితే యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని అలాగే మూత అయితే పెట్టేసేయండి. సో ఇది అంటే ఆవిరి అనేది బయట పోకుండా ఉంటే త్వరగా అయితే కుక్ అయిపోతుంది, అందుకే నేనైతే ఈ విధంగా చేశాను. సో గ్రేవీ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. మనం ఈ విధంగా అయితే కలుపుకొని కొంచెం సేపు కుక్ అయిన తర్వాత ఇంకా చిక్కబడిపోతుంది అనమాట కర్రీ అయితే. చికెన్ అయితే బాగా కుక్ అవుతుందండి. సో ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా, ఈ విధంగా అయితే కుక్ అవ్వాలి. ఇంకొంచెం సేపు కుక్ అయితే సరిపోతుందండి. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనలాగా ప్రయోగాలు చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, కింద అయితే కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే. సో లాస్ట్గా ఇలాగైతే రావాలన్నమాట థిక్గా. అంతే అండి, ఇంకా చికెన్ కర్రీ ఎంత దరిద్రంగా వచ్చిందో చూడండి.